రాజ్యాంగ వ్యవస్థ దాని గురించి మన పుస్తకాలు రాసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి ఈ పరేడ్ ని పరీక్షించడానికి తీసుకెళ్తున్నారు. వారితో 2 MSCలు సాధించారు. ఈ కవాతుని అలాగే రేవులో శ్రీ శ్రీనివాసరావు గారు, కుమార్ గారు రేవు పొజిషన్లో 6th ప్లాటూన్ కి వీరరాజు గారు టిపిగూడెం టౌన్ ఎస్ఐ, అలాగే రేవు పొజిషన్లో హోంగార్డ్స్ మేల్ హోంగార్డ్ గ్రాండ్ మాస్టర్ విల్సన్ గారు ఆధ్వర్యంలో జరిపి మన ఇచ్చిన అందరికీ కూడా ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రాలతో సగంగా జీవించగలిగేటువంటి మంచి అవకాశాన్ని మనకు కల్పించారు. దేశ సమైక్యత సమగ్రతలకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉండడం ద్వారానే దేశం కోసం ప్రాణార్పించినటువంటి అమరవీరులకు మనం సమర్పించేటటువంటిది నిజమైనటువంటి నివాళి. ప్రపంచ స్మార్ట్ ఎకనమీ సాధించే కార్యక్రమానికి 102 అత్యవసర సర్వీసులు ఎన్టీఆర్ వైద్య పరీక్షల పథకాలు మన జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ సంవత్సరం శ్రీకారం జరగడం ఆనందదాయకం. స్మార్ట్ విలేజ్ స్మార్ట్ జిల్లాగా చేసేందుకు కృషి చేస్తున్నాం. డ్వాక్రా గ్రూపులను బలోపేతం చేయడంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి 7 లక్షల డ్వాక్రా మహిళలను డిజిటల్ అక్షరాస్యులుగా చేసేందుకు ప్రణాళిక అమలు చేస్తున్నాం. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి 4 లక్షల మంది నిరక్షరాస్యులను ఈ సంవత్సరం అక్షరాస్యులు చేసేందుకు కూడా ప్రత్యేక చర్యలు చేపట్టారు. పేద పొలాలను నిర్మిస్తున్నారు. జిల్లాలో వ్యవసాయ పరంగానే కాక పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. జిల్లాలో సారవంతమైన భూములు కావడంతో పరిశ్రమల స్థాపనకు భూమి కొరత ఏర్పడటంతో అటవీ భూములు భూ బదలాయింపు కార్యక్రమం విద్యార్థికి కార్పొరేట్ పాఠశాలలు ధీటుగా ఉత్తమ విద్యాబోధన అందించేందుకు చర్యలు తీసుకున్నారు. మెడికల్ ఇమ్యూనిటీ గారు, భాస్కర్నాథరావు గారు, అటు మళ్ళీ కవర్ చేస్తారు నాగరాజారావు, శ్రీమతి పి సరోజిని, బివి నాగరాజారావు, శ్రీమతి పి సరోజిని. తర్వాత పీడీ మెస్మా ఆఫీస్ ఎన్ రత్నాకర్ రావు, శ్రీమతి జయ ఉషారాణి. పీడీ మెస్మా నుంచి ఎన్ రత్నాకర్ రావు, శ్రీమతి జయ ఉషారాణి. తర్వాత ఏపీఈపీ డీసీ రావు, ఎం వెంకటరామరాజు, పీడీ మెస్మా.